ఎస్సీఆర్టీ వాళ్ళు స్టేట్ విజిట్ ఎఫ్ఎల్ఎస్ మీద ఏ జిల్లాకు కొంతమందిని టీమ్గా చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏ ప్రొఫార్మా డీటెయిల్స్ అడుగుతారు అనే అంశాన్ని నేను మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమైన అంశాలు ఎఫ్ఎల్ఎస్ ఈ ఎస్సీఆర్టీ విజిట్స్లో రాష్ట్ర స్థాయి బృందాలు 9/2/2026 జిల్లాలో పర్యటించి ఎఫ్ఎల్ఎస్ అమలు స్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తాయి. ప్రధానంగా క్లాస్ 3 విద్యార్థులు చదవడం, రాయడం, గణితం సామర్థ్యాలపై ఈ ఫోకస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది కేవలం ఈ విజిట్స్ కోసమే కాదు, ఎఫ్ఎల్ఎస్ సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెస్మెంట్లో భాగంగా ఖచ్చితంగా మన రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు ఉండడం కోసం అందరం కష్టపడుతున్నాం. మరి ఇంకా కూడా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాకుంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ స్టేట్ విజిట్స్ కూడా దీంట్లో భాగంగానే వీటిని తీసుకోవడం జరిగింది. మరి డిఓస్ అందరూ కూడా దీనిపైన సీరియస్గానే వర్క్ అయితే జరుగుతుంది. గణిత సామర్థ్యాలపై కూడా ఇవి ఫోకస్ ఉంటుంది. మీకు తెలుసు, తెలుగు, ఇంగ్లీషు ఆర్ మ్యాథ్స్ అయితే ఏ మీడియం అయితే ఆ మీడియం సబ్జెక్టు ఒక లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్లో ఉంటుంది. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఎఫ్ఎల్ఎస్ ఐటెం బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్సీఆర్టీ మోడల్ క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్ 1 and 2 రికార్డులు సిద్ధంగా ఉండాలి. నేను ఈ ఎఫ్ఎల్ఎస్కి సంబంధించి ఎస్సీఆర్టీ వెబ్సైట్లో కూడా క్లియర్గా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా నేను వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఎఫ్ఎల్ఎస్ కానీ మిగతా ఎఫ్ఎల్ఎన్ కానీ మిగతా సమాచారం ఎస్సీఆర్టీ వెబ్సైట్లో క్లియర్గా పెట్టడం జరుగుతుంటుంది. స్కూల్ అబ్జర్వేషన్ ఫార్మాట్లో విద్యార్థుల హాజరు మరియు ఉపాధ్యాయుల బోధనా విధానం కూడా ఇందులో భాగంగా వాళ్ళు అసెస్ చేస్తారు. టీఎల్ఎం వినియోగం స్పష్టంగా నమోదు చేయబడుతుంది. టీచర్ సపోర్ట్, లెర్నర్స్ గుర్తింపు, నెక్స్ట్ అలాగే వారికి తీసుకున్న రెమెడియల్ యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా మనం చూపించాలి. వాళ్లకు నేర్పించడం కోసం ఏదైతే సామర్థ్యం వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఆ కాన్సెప్ట్ అవగాహన చేయించడం కోసం మరి ఏం టీచింగ్ చేయడం జరిగింది, ఎలాంటి యాక్షన్ ప్లాను అనేది చూపించాలి. ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎస్ మార్గదర్శకాలపై అవగాహన అసలు ఉందా, క్వశ్చన్ పేపర్లోని అన్ని ప్రశ్నలపై క్లారిటీ ఉందా అన్నది ఈ ప్రత్యేకంగా ఇవి చెక్ చేస్తారు. అలాగే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ సమయంలో విద్యార్థుల భాగస్వామ్యం ఎలా ఉంది, ఆసక్తికరంగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందా ఉంటలేదా అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఈ 9/2/2026 ఎస్సీఆర్టీ ఎఫ్ఎల్ఎస్ విజిట్ ఉంటుంది. ఈ ఐటెం బ్యాంకు, మాక్ టెస్ట్ రికార్డ్స్, అబ్జర్వేషన్ ఫార్మాట్ సిద్ధంగా ఉంచాలి. అన్నిటితో పాటు ఈ ఎఫ్ఎల్ఎస్ విజిట్ వచ్చినప్పుడు ఏవేమి నింపడం జరుగుతుందనేది చూద్దాం. ఒకసారి డేటు, నేమ్ ఆఫ్ ద స్టేట్ అబ్జర్వర్ డిజిగ్నేషన్ కూడా ఉంటుంది. డిస్ట్రిక్ట్, మండల్, నేమ్ ఆఫ్ ద స్కూల్ యుడైస్ కోడ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, నేమ్ ఆఫ్ ద హెచ్ఎం, నేమ్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, నేమ్ ఆఫ్ ద ఎంఈఓ, మొబైల్ కూడా వాళ్ళ నెంబర్స్ కూడా రాసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎం అందరి భాగస్వామ్యం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ అయితే రాసుకోవడం జరుగుతుంది. అబ్జర్వేషన్ డ్యూరింగ్ ద విజిట్, టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్, మరి ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే క్లాస్ వైజ్ అటెండెన్స్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా వెదర్ ఎఫ్ఎల్ఎస్ ఐటెం బ్యాంక్ ప్రిపేర్ బై ఎస్సీఆర్టీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, ఎస్ ఆర్ నో, వెదర్ ఎన్సీఆర్టీ ప్రొవైడెడ్ మోడల్ ఎఫ్ఎల్ఎస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ విత్ టీచర్స్, ఎస్ ఆర్ నో, మస్ట్ బై వెరిఫైడ్, ఫిజికల్లీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. వెదర్ టీచర్స్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ procedure and guidelines of FLS issued by the state government, whether evaluation of mock test 1 and 2 question papers and recording of students progress has been done. By analyzing mock test 1 and 2, teachers have identified teacher support learners. అంటే ఇవన్నీ కూడా based on analysis of students competencies, is there any special plan prepared to strengthen the required areas, do teachers have clarity on all questions in the question paper, if no, on which aspects of the question paper do teachers need further orientation, number of visits made by the MEO from 1st December to 2025, ఇది కూడా విజిట్ ఎంతవరకు చేయడం జరిగింది అనేది కూడా ఇవన్నీ డీటెయిల్స్ అయితే రాసుకోవడం జరుగుతుంది. ఇవి ఫర్దర్గా కూడా మళ్ళీ కూడా ఇన్స్పెక్షన్ అయితే ఉంటుంది. కేవలం ఈ 9వ తారీఖు ఇది ఒక బేసిక్గా మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం వీళ్ళు ఇక్కడ విజిట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కూడా చాలా విజిట్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయనేది సమాచారం. నెంబర్ ఆఫ్ విజిట్ మేడ్ బై ద కాంప్లెక్స్ హెచ్ఎం, అలాగే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ద విజిట్, విచ్ ఎఫ్ఎల్ఎస్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ ఫెసిలిటేటెడ్ బై ద టీచర్ రిగార్డింగ్ ఎఫ్ఎల్ఎస్ 2026 యాజ్ లాంగ్వేజ్ ఆర్ మ్యాథమెటిక్స్, వెదర్ ఎఫ్ఎల్ఎస్ ఐటమ్ బ్యాంక్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ క్లాస్ రూమ్ లెర్నింగ్, if no, give reason. During the visit, for which competency and question number is learning being facilitated.
స్పెషల్ స్ట్రాటజీస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ టీచర్స్ సపోర్ట్ లెర్నర్స్. అలాగే క్లాస్ రూమ్ పార్టిసిపేషన్, ద టీచర్ కండక్ట్స్ లెర్నింగ్ యాక్టివిటీస్ in a way that is interesting and understandable for all students. Whether teaching learning material is being used in classroom transaction, yes or no. Assessment of students' competencies. Observation on student competencies. The observer should observe the extent to which students have achieved competencies in the classroom by doing spot assessment of able students. Best practices అబ్జర్వ్డ్ కూడా అవి కూడా ఏమైనా ఉంటే రాసుకొని వెళ్తారు. ఇది సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్, అడ్మినిస్ట్రేస్, సిగ్నేచర్ ఆఫ్ ది అబ్జర్వర్. ఇవి ముఖ్యంగా ఈ స్టేట్ అబ్జర్వర్ వాళ్ళు చూసేవి. వీటిని చూసి తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ మానిటరింగ్ అయితే దాన్ని స్ట్రెంథన్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. పూర్తిగా ఈ సందర్భంగా మాత్రం ఈ ఎఫ్ఎల్ఎస్ తర్వాత ఎఫ్ఎల్ఎన్ మీద కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఈ ఎఫ్ఎల్ఎస్ ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఎఫ్ఎల్ఎన్ కూడా ఎన్లైన్ టెస్ట్ కూడా ఉంది. కాబట్టి ఇవన్నిటికైతే ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థులలో సామర్థ్యాలు పెరగాలి. ఈ సామర్థ్యాలు పెరగడానికి ఏం చేయాలనేది అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు ఉపాధ్యాయులుగా, అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, అటు అధికారులు, మరి అందరం కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి ఉన్న లోటుపాట్లు ఏంది, ఇవన్నీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనేది కూడా అందరం కూడా తగిన సలహాలు సూచనలు ఇస్తూనే మరి వీటిని సాధించడానికైతే కృషి చేయాలనేది మాత్రం మనందరికీ అర్థమవుతుంది. ఎఫ్ఎల్ఎస్ పైన ప్రతి కాంపిటెన్సీకి నేనైతే ప్రత్యేకంగా వీడియో కూడా తయారు చేయడం జరిగింది. సరే, వీలున్నంతలో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ సంబంధించి పూర్తి సమాచారం వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేశాను ఆల్రెడీ. మీకు ఆ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా చూడండి. మొత్తం మీద ఇంకా అవగాహన అయితే పెంచుకోండి. ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి కామెంట్ రూపంలో. నేను పూర్తిగా దానికి తగ్గట్టుగా మీకున్న సమస్యలు కానీ ఇంకేమైనా కాంపిటెన్సీ కష్టమైతే దానికి సంబంధించి ఎలా సులభంగా నేర్పాలో నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. దానికి సంబంధించిన మీ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తం మీద విద్యారంగంలో విద్యా ప్రమాణాలు పెరగడానికి మనందరం కృషి చేయాలి. అందులో భాగంగా నా వంతు కృషిని కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరూ ఇచ్చే సలహాలు సూచనల ఆధారంగా ఖచ్చితంగా ముందుకైతే వెళ్దాం. థ్యాంక్ యూ.